నీటి కాలం తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. మనం ఇంటికి వెళ్ళాక ఒక గంట 2 గంటలు ప్రార్థన చేసే శక్తి ఉందండి మనకి. చేయగలుగుతున్నామా మనం? కుటుంబ విషయం, బిడ్డల విషయంలో ప్రభావ ఇలా జరిగితే కారణం ఏంటని కొంత నిద్ర కట్టేయి, కొంత సమయం నిద్ర కట్టేసి నీ ఇంట్లో ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడాలి. ఏం జరిగిపోతుందో, ఏ సమస్య వచ్చిందో దేవుడు బయలుపరుస్తాడు. కానీ ఆ ప్రాంతం మనకు లేదనుకోండి, వాడి చేతులు చిక్కబడతాం, చీకటి చేతులు చిక్కబడతాయి. ఎవరైనా సరే నువ్వైనా శిష్యులతో చెప్పాడు యేసు ప్రభువు, శోధనలో పడకుండాను గడి అయినను ప్రార్థించలేవా? నాతో ఉన్నారు, మీకేందుకు భయం అని యేసు ప్రభువు చెప్పలేదండి. అక్కడ ఒక గడి అయినను శోధనలో పడకుండా గడి అయినను ప్రార్థించలేవా అని సరిమించినట్టుగా మనం చూడాలి. ఆ శోధనను తప్పించుకోవాలంటే మన దగ్గర ఏమి ఉండాలంటే ప్రార్థన ఉండాలంటే ఆయుధం. కత్తి తెరపించుకుంటున్నాము. ఆ వాక్యం అనే ఆయుధం మన దగ్గర ఉండాలి. అందరి పొందరాను ఎపిస్తు రాసిన 6:12 అంటాడు, లోకనాథులతో దురాత్మతో పోరాటానికి ఇదిగోనైనా మా ప్రభు కట్టగాలు పుచ్చుకోమన్నాడు. వాక్యం అనే కట్టగాలు శాస్త్రం పుచ్చుకోమన్నాడు. మీరు ఆ నడుముకి దట్టి కట్టుకోండి, శక్తివంతులైనట్టు దాన్ని పారదాలు అంటున్నాడు. అక్కడ వాక్యం అనేది మనం నడుము కట్టుకోవాలి గట్టి. వాక్యం లేకుండా మనం దేన్ని చేయించలేమండి. ఏ వల్ల కాదు మనకు వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రార్థన చేస్తే, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తే చక్కటి కార్యాలు దేవుడు బయలుపరుస్తాడు. ఎక్కడికి పరిగెత్త అవసరం, సమయాన్ని మనం ఇవ్వాలి. 24 గంటల సమయం ఉందే, 24 గంటల సమయంలో ఎంత సమయాన్ని దేవుడికి మనం అప్పచెప్తున్నాం? దర్శన భాగం సమయం ఇస్తున్నాం, ప్రార్థన సమయం ఎంత ఇస్తున్నాము? గత వారం మనం శనివారం విన్నాం, దానియేలు గురించి మనం విన్నాం. దానియేలు ఎంత ప్రార్థన పడడు. ఆ సింహాలు పంపించినప్పుడు కూడా నోరు మూపించాడండి. దానియేలు మనకు మూపించరా? దానియేలుకుండా దేవుడు మనకు లేడా? ఉన్నాడు. దానియేలు అనే ప్రాంతం మన దగ్గర లేదు. మనం నేర్చుకోవాలి దేవుని దగ్గర. ఎవరైనా సరే మన కుటుంబాలు, బిడ్డలు, ఇంకా రానివారు, లేనివారు. అందుకని యెహోషువ అన్నాడు, ఎవరు క్షేమించకపోయినా నేను నా ఇంటి వారు అన్నాడు. ఏ ఇంటి వారు దేవుని క్షేమిస్తారు? ఆ ఇంటికి క్షేమం లేదండి. ఆ ఇంటికి క్షేమం లేదు. మనం నేర్చుకోవాల్సింది ఈ శ్రమ దినాలు ఏంటో తెలుసా? దేవుని పాదాలు పట్టుకుంటారు, నేర్చుకోండి. ఏం జరుగుతుందో మీరు చూస్తారు. మా ప్రభావ ఇటువంటి మాటలన్నింటినీ పడుతుంది. మా ప్రభావ శరీరం ప్రార్థన చేస్తున్నాం, చేసిన ప్రార్థనలు, జవాబులు, సమాధానం, మా ప్రభావ శాంతి, భద్రత, కాపుదల, ఆరోగ్యం, ఆవిష్కారం, ప్రతి దుష్టకాల నుండి, అపత్రాహం నుండి, అపవాది కాడిని ఎరగొట్టే శక్తిని బిడ్డలకు ఇవ్వండి. అపవాది ఆయన కాడిని ఎరగొట్టే శక్తి ప్రభావ ఇదిగో నాయన మా ప్రభావ, నీ కుమార్తె నాయన మా ప్రభావ, ఇదిగో నీకు స్తోత్రాలు నాయన. సరే నాయన మా సహోదరుని కాకుండా చాలా దుఃఖం, చాలా వ్యాధుల బిడ్డలు పడుతుంది. ఎంతో వ్యాధులు పడుతున్నాను. ఏంటి పరిస్థితి? బిడ్డలు ఇచ్చాం, వాళ్ళు స్కూల్కి వెళ్తే తల్లి ఎంత సంతోషంగా ఉంటుంది, తండ్రి ఎంత సంతోషంగా ఉంటుంది. వాళ్ళ కాపలా కాస్తున్నారు. ఎంత వ్యాధులయ్యా, ఎంత దుఃఖమయ్యా. అందుకని నేను మా ప్రభావ నజరేయి నామములో బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను. బయలుపరచండి. ఎక్కడనైనా మా ప్రభావ ఆ సాతాన క్రియలు వారిలో జరుగుతున్నాయో ప్రభావ తెలియచేయాలి, వారికి తెలియజేయ ప్రభావ. నీకు అసాధ్యమైంది లేదని వాక్యం చెబుతుంది కదా. కనుక నీ వైపు చేతులు సాపుతారు ప్రభావ. ఇది సంఘ బిడ్డలందరూ మేము కూడా ప్రార్థన చేయగలుగుతాం. మా తండ్రి నీకు పరిగణించని సహాయం చేయండి. ఒక దినాన మా ప్రభావ ఇదిగో వచ్చి మా ప్రభావ ఇదిగోనైనా మళ్ళీ ఇల్లు ఎట్లా ఉందని చూడటానికి వచ్చి 7 దెయ్యాలు తీసుకొచ్చిందంట ఇంట్లో. అటువంటి పరిస్థితులు ప్రభావ ఏ కుటుంబంలోనికి రాకుండా నీ ప్రభు లోబడి తగ్గించుకుని నీతి న్యాయంగా నడుచుకునే వారి ఎడల నా కృప అధికంగా ఉందని వాక్యం సెలవిస్తుంది అయ్యా. నీ కృప అధికంగా ఉందంట. నీతి న్యాయంగా నడుచుకునే వారి ఎడలా అతి కృప సదాకాలం దేవుడు తోడే కాక. నీ మహిమ నాయన అందరి మీద కమ్ముడు కాక. ఎళ్ళకముందే కుటుంబాల్లోకి, ఎళ్ళకముందే ప్రభు దుష్ట కార్యాలని, దురాత్మ కార్యాలని మా ప్రభు పారదోరుడు గాక. నీ శక్తి కుటుంబాల మీద ఆవరించబడును గాక. ఇరుగైన దేవుడు పోయి ఉన్నవాడు ఈ కొద్ది మనం
ఈ దినం ఉపవాసం ఉండేటువంటి వారు ఎవరైనా నేను తీర్మానం చేసుకుంటే సహోదరుడు వచ్చి 40 దినాలు ఉంటుందని ఆమె తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తుంది. ఆమె ఏ రోజు మనకు తెలియదు ప్రభు. ఆ కుటుంబానికి ఆమె కోరుకున్నది ఏంటో, ఆమె అనుకున్నది ఏంటో మాకు తెలియదు, కానీ దాన్ని సిద్ధపరచబడును గాక, ఆ దేవుడు జరుగును గాక, ఆ చెడు తొలగించబడును గాక, తన ప్రార్థన జవాబులు కలుగును గాక. నీకు సావాసం చేయటువంటి సామాన్య విషయం కాదు. మనుషులతో సావాసం చేయవచ్చు, కానీ నీకు సావాసం చేస్తే చాలా కష్టతరమైనటువంటి విషయం. శరీరంలో కొన్ని కోరికలు చంపుకోవాలి నీతో చేయాలి. నీ కృప నాయన ఇది మొదలుకొని సదాకాలం బిడ్డలతో తోడై ఉండమని రేపు జరగబోయే ఆనందంలో కూడా ప్రభావ ఆయన జయకరంగా జరిగించి ఈ ఆత్మకాలంలో బిడ్డలకు ఎవరికైనా బయలుపరచండి, ఎవరికైనా బయలుపరచండి. ఏ విషయాలైనా ఎక్కడ మరుగై ఉందో ప్రభావ బయలుపరచండి. ఆయన తోడుగా ఉండమని ఈ కొద్ది మనం మీ సన్నిధిలో వదిలించి భద్రపరచుకొని యేసు క్రీస్తునామం పేరిట ఆమేన్. ఆమేన్. వందనాలండి.